అర్థమవుతుందా? కూటం అయిపోగా నీడు ఏడున్నాడు నన్ను దేవులాడుకోవటం కాదు. మరీ కొంతమంది అయితే కూటం ఎండింగ్లో నేను దిగి వెళ్తా ఉంటాను అనుకో, ఇక్కడ జరిగే ప్రార్థన అది కూడా పక్కన పడేసి ఒక మనిషి కోసం పరిగెత్తుతారు నేను బయటికి వెళ్తుంటే. పిచ్చ కోపం వచ్చింది నాకు. వీళ్ళకి మైండ్ ఉందా పోయిందా అని. బలిపీఠం మీద దేవునికి ప్రార్థన జరుగుతున్నప్పుడు అసలు కదలకూడదు. ఇక్కడ నుంచి కదలకూడదంటే నువ్వు దొరకవు కదరా నాయన. మేము కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండి కళ్ళు తెరవగా నువ్వు ఎడిపోతావు, మాయమైపోతుంటే మరి ఎట్లా మాకు? అందుకే ఏమన్నాగా నీకు ఆయనన్నా వదిలే, ఆయనన్నా నీకు ఏమన్నా అనుకోని, ఇక యేసుప్రభు కూడా ఏమన్నా అనుకోని మాకు ఇంకా చేయగలిగింది ఏముంది? అందుకే నిన్ను పట్టుకోవడానికి ఆ లైన్లో ఉంటున్నాం మేము. చిన్నపిల్లలు ఎదిగిన పిల్లలు ఏం చేస్తారు? అన్నయ్య ఆడున్నాడు కాదు, మోకాళ్ళుని యేసయ్యని వెతుకుతారు. నాదేముందండి, ఈరోజు మీకు అందుబాటులో ఉన్నాను, రేపు పదరా ఇంకో చోటకి వెళ్తానో, లేకపోతే ఏమో నేను ఉంటానో ఊడతానో తెలియదు కదా. నేనే కాదు, ఏ దైవజనుడి బతుకైనా గ్యారంటీ ఏముంది? అందుకే నా బాధల్లో కూడా ప్రతి బిడ్డని నా యేసయ్యకి కనెక్ట్ చేయాలి. అందరూ ఆయన మీద ఆనుకునేటట్టు చేయాలి, ఆధారపడేటట్టు చేయాలి. అన్న అందుబాటులో ఉన్నా లేకపోయినా, ఈ ఊర్లో ఉన్నా వేరే ఊర్లో ఉన్నా, పరదైస్ అనే ఊరికి చేరినే, నీ విశ్వాసం చెడకూడదు, నీ భక్తి చెడకూడదు, నీ మోకాళ్ళ అనుభవం చెడకూడదు, నీ పరిచర్య చెడకూడదు, నీ ఆత్మీయత చెడకూడదు. నేను ఉన్నా లేకున్నా అలా నువ్వు తయారు కావాలనేది నా ఆశ, ఆరాటం, కోరిక, భారం, నా పరిచర్య, నా తపన అదే. మిమ్మల్ని అందరినీ కూడా ఆయనకి కనెక్ట్ చేయటమే నా పిలుపు. నాదే కాదు, ప్రతి దైవజనుడి పిలుపు అదే. మిమ్మల్ని అందరినీ నాకు కనెక్ట్ చేసుకోవటం కాదు, మిమ్మల్ని అందరినీ ఆయనకి లింక్ చేయటం నా భారం, బాధ్యత. నాకు లింక్ చేసుకుంటే నేను బాగుంటే బాగుంటారు, నేను తేడా పడతారు. నా ప్రభువుకు లింక్ చేశాను అనుకో, నేను ఏమైనా ఎట్లున్నా మీరు భద్రంగా ఉంటారు. నాకు మీరు భద్రంగా ఉండటమే కావాలి. ప్రైజ్ ది లార్డ్.